ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరువచ్చినటువంటి నాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములు నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ముందుగా తెలియజేసినట్లుగా ఒక విశేషమైన పాఠాన్ని మరి ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా వాక్య భాగం నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధ కలిగి చెప్పబడుతున్న ప్రతి మాట కూడా దేవుని మాటగా భావించి వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అదే బైబిల్లో స్త్రీల పైన వివక్ష ఉన్నదా? నిజంగండి, స్త్రీలకు సంబంధించిన పాఠం కదా ఇది. పురుషులు కూడా చక్కగా విని సమాజంలో దీనిని బోధించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రియులారా, ప్రస్తుత సమాజంలో స్త్రీల పట్ల లేదంటే స్త్రీల పరిస్థితులు బాగోలేదన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. దానికి కారణం ఏంటంటే వరుసగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఆడపిల్లల మీద. ఏమైనా వయసు పైబడిన వాళ్ళని లేకుండా, పసిపిల్లలని లేకుండా, స్కూల్కి వెళ్తున్న చిన్న పిల్లలను కూడా లేకుండా మనిషి క్రూరుడుగా మారి వాళ్ళపైన జరిగిస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలు, అకృత్యాలు ప్రతిరోజు మనం చదువుతూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం. ఒకనాడు ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ దగ్గర నుండి ప్రస్తుతం ఇటీవల హైదరాబాద్లో జరిగిన దిశ వరకు ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుత కాలంలో. ప్రియులారా, అనాది నుండి ఈ ప్రపంచం స్త్రీలను అణిచివేస్తుంది అంటే అవునండి, అణిచివేస్తుంది. స్త్రీలకు అన్యాయమే జరుగుతుందా అంటే అన్యాయమే జరుగుతుంది. ఏమండి, చివరకు బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఏమండి, బైబిల్ కూడా స్త్రీల పైన వివక్ష చూపిస్తుంది, చిన్న చూపు చూస్తుంది బైబిల్ కూడా అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి కూడా కారణం ఉంది. ఏంట కారణం? దేవుడు చదవమన్నట్లుగా మొదట బైబిల్ చదవకపోవడమే కారణం. ఏమండి, దేవుడు చదవమన్నట్లుగా బైబిల్ చదవలేదు ఎవరు కూడా. అక్షరాలు చదవడం వచ్చాయి కనుక ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆలోచించడం లేదు. బైబిల్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ చదవాలి. ఏదో చదువుతున్నాం, ముక్కుబడిగా నిద్రలేచిన తర్వాత 2 అధ్యాయాలు, రాత్రి పడుకునే ముందు 2 అధ్యాయాలు. ఏముంది, ఏదో చదివామన్న సాటిస్ఫాక్షన్తో పడుకుంటాం. కానీ అలా చదివితే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే నువ్వు ఆలోచించాలి, ఒక పట్టుదల ఉండాలి, నేర్చుకోవాలనేటువంటి తపన ఉండాలి. ఇవేమీ లేకుండా బైబిల్ అర్థం కాదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజంలో చాలామంది ప్రస్తుతం మరి ఎక్కువగా మారిపోయాయి. ఏమండి, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే చాలామంది ఏమండి అబార్షన్లు చేస్తున్నారు. అబార్షన్లు ఏమండి, మొదటి కాన్పులో ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది, ఓకే అండి, సంతోషంగానే ఉంటారు. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఏదో ఒక తెలియని బాధ ఏమండి ఉంటుంది. సరే, అలాగే అని చెప్పి నిలబడిపోయి ఉంచుకున్నారనుకోండి, ఇక మగపిల్లవాడు మూడోసారి గర్భవతి అయ్యిందనుకోండి ఆ తల్లి, ఏమండి వెంటనే ఏం చేస్తారో తెలుసా? హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆ గర్భంలో ఉన్నది ఎవరో చూపించాలి. ఎందుకు? మొదటి 2 కాన్పుల్లో లేని ఆలోచన నీకు 3వ కాన్పులోకి ఎందుకు వచ్చింది? ఏమంటే మొదటి 2 కాన్పులలో లేని ఈ ఆలోచన 3వ కాన్పు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వచ్చింది? కారణం చెప్పనా? ఈ 3వ కాన్పులో ఉన్నది ఖచ్చితంగా ఒకవేళ ఆడపిల్ల అయితే ఏం చేయాలి? అబార్షన్ చేయాలి, గర్భంలోనే ఆ బిడ్డను చంపేయాలి. ఇది ప్రణాళిక అండి వీళ్ళకి. ఏమంటే ఇవి కూడా రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆడజన్మ ఎంత గొప్పదో, దేవుడు బైబిల్లో స్త్రీలపైన వివక్ష చూపించాడా లేదా అనే విషయాలు మనం ఆలోచించేద్దామండి. నిజంగా
అనేకమైన మత గ్రంథాలు కూడా ఏమంటే ఆడవాళ్ళని అణిచివేసే విధంగానే మాట్లాడాయి. ఏమంటే స్త్రీ అనగానే ఈ సమాజం చెప్పినటువంటి నిర్వచనాలు, ఏమంటే స్త్రీకి ఏంటండి పని, వంటగదిలో ఉండాలి, వంట చేసుకోవాలి, పిల్లలకు భోజనం వండి పెట్టుకోవాలి, ఏమండి ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇటువంటి నిర్వచనాలు చెప్పారు తప్ప పురుషుని కంటే పురుషునితో సమానంగా ఆడపిల్ల కూడా దేవుడు చేశాడని, ఏమంటే స్త్రీలు ఏ విషయంలో తక్కువ కాదు అని ఎందుకో ఈ సమాజంలో వాటిని తీసుకురాలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న మీరైనా సరే ఈ విషయంలో కాస్త గట్టిగా నిలబడాలి. వాక్యం నేర్చుకుంటున్న మనమైనా సరే చాలా భక్తిగా అసలు స్త్రీ జన్మ పరమార్థం ఏంటి, బైబిల్లో స్త్రీలను ఏ ఉద్దేశంతో దేవుడు నిర్మించాడు, వాళ్ళపైన దేవుడు వివక్ష చూపించాడా, ఈ విషయాలన్నీ నేర్చుకోవాలండి. ఎవడో దారిని పోయేవాడు మాటలు మాట్లాడతాడు, ఏంటంటే మీ బైబిల్ కూడా ఇలాగే మాట్లాడుతుంది కదా, అప్పుడు ఏం చెబుతావు? లేదు చెప్పలేదు అంటావు, అంటే కుదురుతుందా? వాడు చెప్పాడు అంటాడు, నువ్వు చెప్పలేదంటే కుదురుతుందా? దేవుడు బైబిల్లో స్త్రీకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో, స్త్రీలకు ఇచ్చిన ఘనత ఏంటో అవన్నీ చూపించాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రారంభం నుండి దేవుడు ఏమండి పురుషుణ్ణి ఎక్కువ స్థాయిలో ప్రారంభం నుండి కూడా దేవుడండి పురుషుణ్ణి ఎక్కువ స్థాయిలో సృష్టించి స్త్రీని తక్కువ స్థాయిలో సృష్టించాడా అంటే అలా ఏం లేదండి. అలా ఏమి లేదు. అసలు పురుషుల పట్లైనా స్త్రీ పట్లైనా దేవునికి ఉన్నటువంటి అనాది కాలంలో ఉన్న ఆ సంకల్పం, ఆ ఆలోచన ఏంటో ఒక్కసారి బైబిల్ నుండి మనం చూసుకొని కాస్త ముందుకెళ్దాం. అందరూ కూడా బైబిల్ తీయండి. ఆదికాండం 1వ అధ్యాయము. ఏమంటే దయచేసి అందరూ తీయాలి బైబిల్ని. ఆదికాండము ఏమండి 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. 26 ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. ఏమంటే ఈ మాట జాగ్రత్తగా వినాలండి. ఎన్నోసార్లు మీరు చదివే ఉంటారు, ఎన్నోసార్లు వినే ఉంటారు, కానీ ఈ మాటలో దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణ్ణి చేయుదము అన్నాడా, నరులను చేయుదము అన్నాడా? ఏమన్నాడండి? ఏమన్నాడు? నరులను చేయుదము అన్నాడే. కానీ నరుణ్ణి చేద్దాం, పురుషుణ్ణి చేద్దాం, స్త్రీ అవసరం లేదు అన్న ఆలోచన లేదండి. నరులు అంటే స్త్రీ పురుషుల అందరినీ కలిపి ఏమంటారు? నరులు అంటారు. అంటే దేవుని ఆలోచన మొదటి నుండి ఎలా ఉందో తెలుసా? ఏమంటే ఇద్దరిని దేవుని స్వరూపంలోనే చేసుకున్నాడండి. స్త్రీ అయినా పురుషుణ్ణైనా ఇద్దరిని కూడా ఆయన పోలికతో చేసుకున్నాడు. ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, వారి స్థానాలు కూడా ఎంత గొప్పగా చేశాడో. ఏమంటే స్త్రీ స్థానాన్ని కూడా స్త్రీకి కూడా ఎటువంటి ప్రాముఖ్యతనిచ్చాడో అని ఒక్కసారి 2వ అధ్యాయానికి వచ్చేయండి. ఆ పక్క అధ్యాయానికి వచ్చేసేయండి. అంటే 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడాలి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా బైబిల్ విప్పి చూడాలి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేద్దాం అనుకున్నాడండి. ఏమంటే దేవుని యొక్క ఆలోచన. అప్పటికి ఆదాము ఒక్కడే ఉన్నాడు, చేశాడు. దేవుని ఆలోచన ఆదామును చూశాడు. జంతువులకు పేర్లు పెట్టినాయన అన్నాడు. ఒక్కడే కష్టపడుతున్నాడు. కష్టపడుతున్న వానికి దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? వానికి సాటి అయిన సహాయం కావాలి. అంటే స్త్రీ జన్మకు గల కారణం ఏంటో తెలుసా? పురుషుడికి సహాయం చేసేంత స్థానంలో పెట్టాడండి. సహాయం పొందేది కాదు, పురుషుడికే సహాయం చేయగలిగినంత గొప్ప స్థానంలో దేవుడు ఎవరిని పెట్టాడో తెలుసా? స్త్రీని పెట్టాడు. స్త్రీకి అటువంటి ఆధిక్యతనిచ్చాడండి దేవుడు. అటువంటి ఆధిక్యతనిచ్చాడు. ఏమంటే ఈరోజు మన భారతదేశంలో స్త్రీలకి 33% రిజర్వేషన్లు ఉన్నాయి.
ఏమైనా అయినప్పటికీ మన వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడో తెలుసా? ఏంటండి మాకు 33 ఏంటి, మీకు ఏమండి 70 64 ఏంటండి, 66 ఏంటండి, 67 ఏంటండి, పురుషులకు 67 ఏంటి, స్త్రీలకు 33 ఏంటి? మాకు కూడా సమానంగా హక్కులు కావాలి. ఏమండి అసెంబ్లీలో గొంతెత్తి అరుస్తున్నారండి. స్త్రీలకు కూడా సమాన వారసత్వం కావాలి. పురుషులు ఎంతమంది అసెంబ్లీలో కూర్చుంటే స్త్రీలు కూడా అంతమంది కూర్చోవాలి. మేమేం తక్కువ? మేము చదువుకుంటున్నాం కదా, మేము కూడా అభివృద్ధికి వస్తున్నాం కదా, మాకు కూడా అన్ని ఆలోచనలు ఉన్నాయి కదా, మేము కూడా పరిపాలన చేయగలం కదా. మాకెందుకు తక్కువ స్థానాలు ఇచ్చి మీరు ఎందుకు ఎక్కువ స్థానాలు తీసుకుంటున్నారు? దయచేసి మాకు కూడా సమాన హక్కులు కల్పించండి అని అసెంబ్లీలో ఏమండి స్త్రీలు మాట్లాడుతున్నారండి. స్త్రీలు మాట్లాడుతున్నారు. అంటే భారతదేశంలో కానీ మిగిలిన దేశాలలో కానీ స్త్రీలకు సమాన హక్కు లేదా అంటే లేదండి. పురుషులతో సమానంగా ఉండే హక్కు లేదా అంటే హక్కు లేదు. ఏమంటే ఇప్పుడు ఎవరు వివక్ష చూపిస్తున్నారు చెప్పండి? దేవుడు చూపిస్తున్నాడా? బైబిల్ చూపిస్తుందా? దేవుడు చూపిస్తున్నాడా? దేవుడు ఎలాంటి చట్టాలు ఇచ్చాడో తెలుసండి స్త్రీలకి. ప్రియమైన దేవుని పిల్లలారా, స్త్రీల మీద దేవుడు ఎప్పుడు కూడా వివక్ష చూపించలేదు. మనకు అర్థం కాక, బైబిల్ ఆలోచించక, దేవుడు ఏం చెబుతున్నాడో అనేది గ్రహించక తప్పుగా మాట్లాడుతున్నాం దేవుడిని, బైబిల్ని. అందుకేనండి స్త్రీలకు ఎలాంటి హక్కు కల్పించాడో, ఆస్తి మీద ఆస్తి హక్కు అంటారు. ఏమండి ఇంకపోతే కొన్ని విలువలకు సంబంధించిన హక్కులు ఉంటాయి. ఏమండి ఈ విషయాలలో స్త్రీలకు దేవుడు ఎలాంటి సమన్వయంగా న్యాయం చేశాడో ఒక్కసారి మీరు సంఖ్యాకాండానికి వచ్చేయండి. ఏమండి సంఖ్యాకాండం 27వ అధ్యాయము, ఏమండి సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. మొదటి వచనం ఏమండి 27వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హోసేరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనముడునయుండెను. అతని కుమార్తెల పేర్లు మహల, నోయ, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి అన్నాడు. ఏమండి మనష్షే వంశానికి చెందినటువంటి సెలోపెహాద్ అనేటువంటి ఒక ఆయనకట 5 కుమార్తెలు ఉన్నారు. 5 పేర్లు కూడా ఏంటో చెప్పాడండి ఇక్కడ. ఎంతమంది కుమార్తెలు? 5 కుమార్తెలు ఉన్నారట. ఆ 5 కుమార్తెల యొక్క పేర్లు చెప్పాడు. పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు తర్వాత 2వ వచనం చూడండి. వాళ్ళు ఏం చేశారో చూడాలి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణించాడు. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి నొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి అన్నాడండి. ఏమంటే స్వాస్థ్యము, ఆస్తి హక్కు అడుగుతున్నారండి. మా తండ్రి అరణ్య ప్రయాణంలో చచ్చిపోయాడు. అతడు కోరాహులాగా తిరుగుబాటు చేసి చచ్చిపోలేదు. కోరాహులాగా తిరుగుబాటు చేసి ఏమండి చనిపోలేదు, కానీ తన పాపమును బట్టి చచ్చిపోయాడు. ఏదో పాపం చేశాడు, ఆ పాపాన్ని బట్టి దేవుడు చంపాడు. కానీ ఆ రోజు మోషే గారి మీద కోరాహు తిరుగుబాటు చేసినట్లుగా అటువంటి తిరుగుబాటు చేసి చనిపోలేదు ఆయన. ఏమన్నా ఆ తిరుగుబాటు చేసి చనిపోలేదు. ఇప్పుడు ఆయనకి కొడుకులు లేరు. మా నాన్నకు కూడా మనం వెళుతున్నటువంటి ఆ కనాను దేశంలో ఆస్తి ఉంటుంది కదా, ఆ భూమి పంచాలి కదా. ఇప్పుడు మా నాన్నకు మగపిల్లలు లేనంత మాత్రము చేత ఇప్పుడు మా నాన్న ఆస్తి మాకు కాకుండా పోతుందా?
అని అడుగుతున్నారండి వాళ్ళు. ఎక్కడికి వచ్చో తెలుసా? ప్రత్యక్ష గుడారము దగ్గరకు వచ్చి మోషే ఎదుట, అహరోను ఎదుట, యాజకులు ఎదుట, సర్వ సమాజము వింటుండగా అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది, మాకు న్యాయం కావాలి అని అడుగుతున్నారు. మాకు న్యాయం కావాలి, మా తండ్రికి ఆస్తి ఉంటుంది కదా, ఆస్తి ఇస్తారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మా నాన్నకి మగపిల్లలు లేనంత మాత్రాన మాకు హక్కు ఉండదా దాని మీద అని అడుగుతున్నారు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడండి. దేవునితో మాట్లాడాడు. తండ్రి, ఇటువంటి సమస్య వచ్చింది ఒకటి, ఆడపిల్లలు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడండి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో ఏమన్నా 6వ వచనం చూడండి, 5వ వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చెయ్యగా, యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. యుక్తం అంటున్నాడు చూడండి. వాళ్ళు అడిగింది యుక్తంనైనా, వాళ్ళు వాళ్ళ తండ్రి ఆస్తే కదా అడిగారు, ఇంకొకళ్ళని అడగలేదు కదా. వాళ్ళ తండ్రి ఆస్తి అడిగారు వాళ్ళు. అంటే తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉంటుందని బైబిల్ చెప్పిందండి. తండ్రి ఆస్తి కూతురికి చెందాలని బైబిల్ చెప్పిన చట్టం అండి. ఎక్కడండి ఆడపిల్లల మీద దేవుడు వివక్ష చూపించింది? ఎక్కడండి ఆడపిల్లల్ని దేవుడు వదిలిపెట్టింది? ఎక్కడండి స్త్రీలను ఆయన చెయ్యి విడిచింది? ఎక్కడండి? పైగా తర్వాత వచనం చూడండి, 7వ వచనంలో ఏమంటున్నాడు? నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చెయ్యవలెను అన్నాడు చూడండి. మీకెందుకమ్మా ఆడపిల్లలు? ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళు, పెళ్లి చేసుకుంటే ఇక్కడ నిలబడేవాళ్ళు కాదు, మరొకళ్ళ ఇంటికి మీరు వెళ్ళిపోవాలి కదా. మీకెందుకు ఇక్కడ ఆస్తి లేదండి? వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళ వివాహాలు చేసుకున్న వాళ్ళ తండ్రికి రావాల్సిన ఆస్తి ఎవరికి రావాలో తెలుసా? ఇదిగో ఆడపిల్లలకి ఇవ్వండి, ఆడపిల్లలకి ఇవ్వండి. ఆస్తి హక్కు సమానంగా ఇచ్చేసాడండి. సమానం. 5గురు కుమార్తెలకు ఎంతైతే వాళ్ళ తండ్రి ఆస్తి ఉందో, ఆ తండ్రి ఆస్తి 5గురు కుమార్తెలకు సమానంగా ఇచ్చేసాడు. తండ్రి ఎక్కడండి విడిచిపెట్టింది? స్త్రీలను ఎక్కడండి విడిచిపెట్టింది? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇచ్చాడో లేదో మళ్ళీ డౌట్ మనకి. ఏమండి, దేవుడు ఇక్కడ చెప్పాడు, ఇచ్చాడా లేదా అనే డౌట్ వస్తుంది మనకి. ఒక్కసారి యెహోషువ గ్రంథం తీయండి ప్రియులారా. ఏమండి, యెహోషువ గ్రంథం దయచేసి శ్రద్ధగా వినాలండి దేవుని మాటలు. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 4వ వచనం, 3వ వచనం కూడా చదువుతానండి, బాగుంటుంది. 3వ వచనం నుండి జాగ్రత్తగా వినండి, చదువుతున్నాను. మనష్షే మునిమనుమడును, మాకీరు ఇనుమనుమడును, గిలాదు మనుమడును, హోపేరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు ఇందాక అక్కడ సంఖ్యాకాండంలో చెప్పబడిన సందర్భమే యెహోషువ గారి దగ్గరకు వచ్చేసరికి యెహోషువ గారు కూడా మాట్లాడుతున్నాడండి. ఆ సెలోపెహాదు కుమార్తెలు మహలా, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సానునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటకును వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చెయ్యగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను అన్నాడు చూడండి. ఒకనాడు మోషేతోటి అరణ్య ప్రయాణంలో మా దేవుడు చెప్పాడు కదా, ఇప్పుడు కనాను భూభాగంలోకి వచ్చాం. ఆ మోషేని అడుగుదామంటే ఆయన లేడు, ఆయన చనిపోయాడు, నెబో పర్వతం మీదకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు యెహోషువ గారు మీరున్నారు కదా, ఆ రోజు మీరు కూడా విన్నారు కదా సర్వ సమాజం ఎదుట మేము అడిగిన సంగతి, ఏమంటే దేవుడు మోషే గారితో చెప్పిన సంగతి మీరు కూడా విన్నారు కదా. ఇప్పుడు ఆ మాటలను బట్టి ఇదిగో ఇప్పుడు కనాను దేశంలోనికి వచ్చాం మనం, మాకు మా తండ్రి ఆస్తి కావాలి అన్నప్పుడు నిజంగా దేవుడు మోషే సెలవిచ్చిన యెహోషువ గారు దేవుడు సెలవిచ్చినట్లుగానే వారికి రావాల్సిన తమ తండ్రి ఆస్తి ఏం చేశాడట? కనాను భూభాగంలో పంచిపెట్టాడండి. ఒక్క నిమిషం. యెహోషువ 17వ అధ్యాయం 4వ వచనం.
ఏమండి, ఆడపిల్లలకి దేవుడు ఏ ఆస్తి హక్కు లేకుండా చేయలేదండి. సమానత్వ హక్కు కల్పించాడు, హక్కు కల్పించాడు. ఏమండి, ఇంకా దేవుడు ఆడపిల్లల పక్షాన్ని ఎలా నిలబడ్డాడో తెలుసా మీకు? ఎంత గొప్పగా స్త్రీల పట్ల నిలబడ్డాడో తెలుసా? ఏమండి, నిర్భయ అని 2011 అనుకుంటానండి, ఢిల్లీలో ఒక అత్యాచారం జరిగింది. ఇప్పటికీ అది సంచలనం అండి. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఉలిక్కి పడ్డాయండి ఒక్కసారిగా. ఏంటి, స్త్రీలను గౌరవిస్తున్న ఈ దేశంలో, స్త్రీలను దేవతలుగా కొలుస్తున్న భారతదేశంలో స్త్రీలపైన ఇన్ని దాడులా అని ప్రపంచ దేశాలు కూడా ఉలిక్కిపడ్డాయి. ఏమండి, ఒక అత్యాచారానికి గురైనటువంటి ఒక ఆడపిల్ల విషయంలో ఈ సమాజం ఎలా చూస్తుందో తెలుసా? ఏమండి, చిన్న చూపు చూస్తారండి, చిన్న చూపు. చెడిపోయిన ఆడది. ఏమండి, ఆడపిల్లని సమాజంలో తిరగనివ్వలేరండి. ఏమండి, కిందకి మీదకి ఏదో ఒక రకంగా చూస్తూ ఉంటారు ఆ అమ్మాయిని. ఏంటి పాపం చేసిందాని అలా, చెడిపోయిన దాని అలా. ఏమండి, అత్యాచారానికి గురైంది, తన తప్పే ఉందో చెప్పండి? ఎవడో ఒకడు బలవంతుడు ఏమండి లోబరుచుకున్నాడు, లొంగకపోయేసరికి పట్టుకొని ఏమండి ముదిమితోటి ఏమండి ఆ అమ్మాయిని చెరపట్టాడు. ఏమంటే చెరపట్టిన తర్వాత చెడిపోయిన ఆడది అని చెప్పి ఆ ఆడపిల్ల మీద నిందలు వేస్తున్నారే కానీ చెడిపోయిన మగాడని చెప్పి వాడిని ఏం అడగరండి, వాడిని ఏం అనరండి. ఇక కోర్టులకు వెళితే ఆ కోర్టుల్లో వేసే ప్రశ్నలు అన్నీ కాదండి ఆడపిల్లల పట్ల. నేను ఎక్కడ పట్టుకున్నాడు, ఎలా చేశారు, ఎంతమంది చేశారు, ఏమంటే ఈ దిక్కుమాలిన ప్రశ్నలన్నీ కూడా కోర్టుల్లో అడుగుతున్నారు. నిజంగా ఒక్కసారి బయట అత్యాచారం జరిగితే కోర్టులో మరొకసారి జరుగుతుందని ఒక కవి అన్నాడండి ఆడపిల్లలకి. ప్రియమైన దేవుని పిల్లలారా, అత్యాచారానికి గురైనటువంటి ఆడపిల్ల విషయంలో దేవుడు ఎలాంటి న్యాయం చేశాడో తెలుసా? ఏమంటే ఈ సమాజం ఆమెనేదో దోషిగా చూస్తుంది, చెడిపోయిన ఆడదంటుంది, ఏమండి ఏదో నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఏమండి, కానీ దేవుడు ఎలాంటి సమన్వయ న్యాయం చేశాడో తెలుసా? ఆడపిల్లల పక్షాన, అత్యాచారానికి గురైన స్త్రీ పక్షాన ఈ కోర్టులు నిలబడకపోవచ్చు, న్యాయ వ్యవస్థలు సరిగా పట్టించుకోకపోవచ్చు, సమాజం చిన్న చూపు చూడొచ్చు, కానీ దేవుడు ఎలాంటి చట్టాలు ఇచ్చాడో వాళ్ళకి, ఎలా వారి పక్షాన దేవుడే వచ్చి నిలబడ్డాడో ఒక్కసారి బైబిల్ విప్పి చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. ఏమండి, దయచేసి అందరూ కూడా బైబిల్ తీయండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. దేవుడు ఎలాంటి స్త్రీలకు ఎలాంటి చట్టాలు ఇస్తున్నాడో 25వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 25వ వచనం. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు, పొలంలో ఒంటరిగా పనిచేసుకుంటుంది, ప్రదానం చేయబడింది, మరొకరికి భారీగా చేయబడుతుంది ఆ అమ్మాయి. అటువంటి ఒక చిన్నదానిని ఒకడు వెళ్ళి పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు, కలుసుకున్నాడు. ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి, అంటే స్త్రీలు శారీరపరంగా బలహీనంగా ఉంటారు, పురుషుడు కాస్త స్త్రీ కంటే బలంగా ఉంటాడు. వీడి బలాన్ని ఉపయోగించి ఆమెను బలిమి పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావాలి అన్నాడు. చూడండి, ఆమెతో శయనించిన వాడు మాత్రమే చచ్చిపోవాలి. ఎందుకంటే తర్వాత కారణం చెబుతున్నాడు 26వ వచనంలో, ఆ చిన్నదానిని ఏమీ చెయ్యకూడదు. ఏంటండి ఆ తండ్రి ప్రేమ ఏంటండి? చిన్నదానిని ఏమీ చేయకూడదంటండి, ఏ తప్పు లేదు. ఆ చిన్నదాని యందు మరణ పాత్రమైన పాపమేమీ లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి, ఏమంటే ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఆమెను కాపాడేవాడు లేడు కదా ఆ క్షణంలో అక్కడ, ఆమె పక్షాన నిలబడిన వాడు లేడు కదా అక్కడ, ఆమెకు న్యాయం చేసేవాడు లేడు కదా. ఇప్పుడు ఎవ్వరూ లేనప్పుడు ఈమె కూడా బరి తెగించి వాడితో వెళ్ళిపోయిందనే మాట మీరు అనకూడదు. ఆ చిన్నదాన్ని ఏమి చేయకూడదు. ఆ విషయంలో ఆమె ఏది చెబితే దానిని ఫైనల్ చేయాలి. ఎందుకంటే ఒకడు బలిమి పట్టాడు, ఆమెలో ఏ తప్పు లేదు.
చావడానికి అవకాశమైనటువంటి తప్పు కూడా లేదా? మరణపాత్రమైన తప్పు కూడా ఏదీ లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి దాడి చేసినట్టు ఇది జరిగింది. ఒకడు తన పొరుగువాడి మీదకి గొడవకి వెళ్ళి కొట్టాడు వాడిని. ఎలాగైతే కొట్టాడో అలాగే ఇది జరిగింది. ఒకడు బలమిని పట్టి ఆమెను చైనించాడు. ఆమెలో ఏ పాపం లేదు. ఏమంటే ఆమెలో ఏ పాపం లేదు. ఏమండి, నిజంగా దేవుడు ఏంటండి ఇలాంటి చట్టాన్ని ఇచ్చాడు? ఆమె పక్షాన దేవుడు ఎలా నిలబడుతున్నాడో చూడండి. ఆమెను విడిచిపెట్టండి, ఆమెతో శయనించిన వాడిని చంపండి అన్నాడు. ఆమెతో శయనించిన వాడిని ఏం చేయండి? ఆమెతో ఎవడైతే శయనిస్తాడో వానిని మాత్రమే చంపండి. ఆమె శరీరానికి ఏమైందట? ఏమండి, ఆమెతో శయనించిన వాడు ఏమండి క్షమించండి, 27 వచనం. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేడు. ఆమె శరీరానికి అయింది గాయం మాత్రమే. ఆమె తప్పు లేదు, అందులో ఆమె తప్పు లేదు. ఏమండి, దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక సినిమాకి ఒక పాట రాశాడండి. మీరు కూడా వినే ఉంటారు అనుకుంటున్నాను ఆ పాట. ఏమంటే ఒక సినిమాకి ఒక పాట రాశాడు. ఏమని? నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. నువ్వేమి నేరం చేయలేదమ్మా, నువ్వేం పాపం చేసావు? నువ్వేం పాపం చేయలేదు. నీకు జరిగినది ఏంటిదో తెలుసా? దేహానికి అయ్యింది గాయం. ఆ గాయం ఏదో ఒక మందుతో మాయమైపోతుంది. దేహానికి అయ్యింది గాయం. ఆ గాయం ఏదో ఒక మందుతో పోతుంది. అసలు నువ్వేం తప్పు చేయలేదు. ఆమె దేహానికి గాయమయ్యిందే తప్ప. ఏమంటే ఆమె దేహానికి గాయమయ్యిందని ఒక కవి చెప్పాడు. కవి చెప్పక ముందే బైబిల్ చెప్పింది. ఆమెలో ఏ తప్పు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఇన్ని చట్టాలు దేవుడు బైబిల్ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఏమండి ప్రణమిల్లొద్దు? ఆడపిల్లలందరూ కూడా స్త్రీల విషయంలో ప్రణమిల్లొద్దండి? ప్రణమిల్లాలండి. ఎలాంటి చట్టాలండి తండ్రి చేసింది? ఎలాంటి చట్టాలు? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభం నుండి స్త్రీని స్త్రీగా చూడని సమాజం ఇది. స్త్రీనిగా చూడని సమాజం. ఏమంటే భారతదేశంలో స్త్రీలని దేవతలుగా కొలుస్తారండి. ఎంతోమంది స్త్రీ దేవతామూర్తులు ఉన్నారు మన భారతదేశంలో, హైందవ సహోదరులు కొలుస్తున్నటువంటి వాళ్ళు. కానీ ఈరోజు అది లేదండి. అటువంటి నిబద్ధత, స్త్రీలను దేవతలుగా కొలిసే పరిస్థితి లేదు ఈరోజు. ఏమంటే మీ అందరికీ తెలుసు కదా, గతంలో రీసెంట్గా మణిపూర్లో జరిగినటువంటి ఒక అత్యాచారాలు, మణిపూర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎలాంటివి ఉన్నాయి? ఏమంటే ఆడవాళ్ళని వ్యవస్థలను చేసి నడి రోడ్ల మీద తిప్పి అత్యాచారాలు చేసి, ఏంటంటే భారతదేశం సాంప్రదాయానికి పుట్టినిల్లని చెప్పుకొని డంబాలు పలుకుతున్న మన భారతదేశంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇకపోతే స్త్రీల పట్ల సమాజంలో ఉన్న మరొక వివక్ష ఉందండి. అది చెప్పి నేను ముగిస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఏమండి, స్త్రీలు వాక్యం ప్రకటించకూడదు అనేటువంటి ఒక వివక్ష కూడా చాలామంది మనసులో ఉంది. చాలా సంఘాలలో ఇప్పటికీ కూడా దానిని అవలంబిస్తున్నారు, పాటిస్తున్నారు. ఏమండి, ఆస్తి హక్కులో సమాన న్యాయం కల్పించాడు. అన్యాయం జరిగిన కాడ స్త్రీల పక్షాన నిలబడ్డాడు. పురుషునితో సమానంగా చేశాడు. ఇన్ని విషయాలలో స్త్రీకి సమన్వయ న్యాయం చేసిన దేవుడు ఏడు వాక్యం చెప్పే విషయంలో వద్దంటాడా? వాక్యం చెప్పే దగ్గర మౌనంగా ఉండండి అంటాడా? అంటే వీళ్ళకి అర్థం కాలేదంటే అర్థం కాలేదండి. దేవుడు ఏం చెప్పాడు అన్నది అర్థం కాలేదు. ఒక్కసారి అసలు ఏం చెబుతున్నాడు ఆ సందర్భాన్ని కూడా కాస్త మనసు పెట్టి ఆలోచిద్దాం. ఈ సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ కూడా బైబిల్ తీయండి ప్రియులారా. 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి అన్నాడు. ఏమంటే ఇక్కడ ఈ మాటను చూశారండి. ఏ మాట? స్త్రీలు మౌనంగా ఉండాలి అనే మాట చూశారు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవడానికే తప్ప
వాళ్ళు మాట్లాడడానికి అధికారం లేదు, మౌనంగా ఉండమన్నాడు. ఏమండి, ప్రారంభం నుండి ఆమె పుట్టుక నుంచి ఆమె విషయంలో ఎంతో గొప్పగా ఆలోచించాడండి దేవుడు. ఎంతో గొప్పగా ఆలోచించాడు. పనిచేస్తున్న భర్తకు సహాయంగా నిలబడే స్థానంలో నిలబెట్టాడు ఆమెని. ఏమండి, ఒక మాట అడుగుతాను, సహాయం చేసేవాళ్ళు గొప్ప వాళ్ళ, సహాయం పొందేవాళ్ళు గొప్ప వాళ్ళ చెప్పండి. ఉదాహరణకి నాకు ఒక 1000 రూపాయలు అవసరం అండి. మిమ్మల్ని అడిగాను, అవసరం వచ్చిన నేను గొప్పవాడినా, నా అవసరాన్ని తీర్చిన మీరు గొప్పవాళ్ళు అవుతారా చెప్పండి. అవసరంలో ఉన్న నాకు సహాయం చేస్తే మీరే గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు స్త్రీని ఎందుకు చేశాడో తెలుసా? పనిలో ఉన్న పురుషుడికి సాటి అయిన సహాయం అన్నాడు. అంటే పురుషుడికి సహాయం చేయగలిగేంత గొప్ప స్థానంలో ఎవరిని పెట్టాడో తెలుసా? దేవుడు స్త్రీని పెట్టాడు. ఏమన్నా ఆ విషయంలో సమానంగా చూశాడు, ఆస్తి హక్కు విషయంలో సమానంగా చూశాడు. అన్యాయం జరిగిన ఒక ఆడపిల్ల పక్షాన ఆయనే నిలబడ్డాడు వచ్చి. అలాంటిది వాక్యం చెప్పే విషయంలో అడ్డుకుంటాడా చెప్పండి ఆయన? ఏమంటే వాక్యం చెప్పే విషయంలో అన్యాయం జరగనిస్తాడా? ఇక్కడ వాక్యంలో ఏముంది? స్త్రీ మౌనంగా ఉండాలి అన్నాడు. మౌనంగా ఉండమంటే వాక్యం చెప్పకూడదనే? ఏ విషయంలో మౌనంగా ఉండమన్నాడు? ఒకవేళ ఇదే నిజమైతే, ఏమంటే స్త్రీ వాక్యం చెప్పకూడదు, మౌనంగా ఉండాలి అనేదే నిజమైతే, ఏమంటే పాత నిబంధనలో ఎంతమంది స్త్రీలు వాక్యం చెప్పారో తెలుసా మీకు? ఏమంటే మిర్యాము ఎవరండి? మిర్యాము ఎవరు? ప్రవక్త్రి. ఇశ్రాయేలీలలో ఉన్న మొట్టమొదటి ప్రవక్త్రి. ఏమంటే అలాగే ఏమండి మిర్యాము ఒక ప్రవక్త్రిగా ఉంది. దెబోరా తెలుసు కదా మీకు, దెబోరా ప్రవక్త్రి. అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రి ఉంది. హుల్దా అనేటువంటి ఒక ప్రవక్త్రి ఉన్నారండి. ప్రవక్త్రులు అండి వీళ్ళందరూ కూడా. ఏమంటే ప్రవక్తలు ఏం చేస్తారు చెప్పండి? ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుని వాక్యం చెబుతారండి. పురుషులు ప్రవక్తలు అంటారు, స్త్రీలని ప్రవక్త్రులు అంటారు. ఏమంటే ఏదేమైనా వాక్యం చెప్పేవాళ్ళు ప్రవక్త్రులు. ఇప్పుడు స్త్రీలను కూడా ప్రవక్త్రులుగా చేశాడంటే వీళ్ళు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని కూరగాయలు కోసుకుంటూ ఉంటారా? లేదంటే వంట దగ్గర గ్యాస్ దగ్గర నిలబడి గరిట తిప్పుకుంటూ ఉంటారా చెప్పండి? ప్రవక్త్రులు వాక్యం చెప్పారండి. హుల్దా అనేటువంటి ప్రవక్త్రి లేఖనాలలో వ్రాయబడినటువంటి ఆ వచనాలను వివరించి రాజుకు వర్తమానం పంపింది. మిర్యాం అనేటువంటి ఒక ప్రవక్త్రి ఇశ్రాయేలీలు నడిపిస్తున్నప్పుడు సితారాలతోనూ, వాయిద్యాలతోనూ, పాటలతోనూ వాళ్ళని బలపరిచి దేవుని దగ్గరకు నడిపించినటువంటి గొప్ప మహిళలండి వాళ్ళందరూ కూడా. దెబోరా ఒక వీరవనితగా నిలబడిపోతుంది. గొప్ప గొప్ప వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు మనకి. ప్రియమైన దేవుని పిల్లలరా, అలాంటిది ఏమంటే అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోల్లోకి వాక్యం చెప్పింది ఎవరు చెప్పండి? అపోల్లో అనేటువంటి ఒక భక్తుడికి వాక్యం చెప్పింది ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా అనేటువంటి ఒక స్త్రీ వాక్యం చెప్పింది. లూదియా అనేటువంటి ఒక స్త్రీ తన ఇంట పరిచర్యను కొనసాగించింది. ఏమంటే ఫిలిప్పు 4 కుమార్తెలు ఏమంటే బోధించు వాళ్ళు అన్నారండి, బోధించేవాళ్ళు. ఏమండి ఇలా స్త్రీలు అందరూ కూడా వాక్యం చెప్పే స్థానంలో దేవుడు నిలబెడితే స్త్రీలు మౌనంగా ఉండాలంటావేంటి? ఏమంటే స్త్రీలు మౌనంగా ఉండాలంటావేంటి? ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా? స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోండి అంటున్నాడు. ఇక్కడ విధేయత గురించి చెబుతున్నాడండి. విధేయత గురించి చెబుతున్నాడు. 9వ వచనం చూడండి, ఆ పైనే ఉంటుంది 9వ వచనం. అక్కడ ఎందుకు ఈ మాట అన్నాడు? పైన చెప్తున్నాడు ఎందుకు ఈ మాట అన్నాడు. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోండి అంటున్నాడు. ఏమండి అంటే ఇక్కడ స్త్రీకి సహజంగా ఏముండదో తెలుసండి? ఏమంటే స్త్రీలకు ఏముండవు సహజంగా అండి. నేను అనట్లేదు, బైబిల్ చెబుతుంది. దయచేసి అన్న ఏంటి మా గురించి అట్లా మాట్లాడుతున్నాడు అనుకోకండి. స్త్రీలకు ఏముండవట? అనుకువ ఉండదంటండి. అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అంటున్నాడంటే వీళ్ళకి ఏముండవు? ఈ 2 ఉండవు. అనుకువ అంటే అనుకువ అంటే ఓపికండి. ఇది ఉండదంటే ఉండదండి. ఏమండి ఇది ఉండదంటే ఉండదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఏమండి శారా దగ్గరికి దేవుడు వచ్చాడు, దేవదూతలను పంపించాడు. అమ్మా
నీ గర్భాన కొడుకు పుడతాడు, అతను నీ కుమారుడు అవుతాడు. ఇదిగో భూలోక వంశాలన్నీ కూడా అతని వలన ఆశీర్వదించబడతాయి, ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టని చెప్పాడా చెప్పలేదా చెప్పండి? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు ఉండాలి కదండి, అనుకూతో ఉండాలి కదండి. ఆయన మాటను తీసుకొని భద్రపరుచుకొని ఆ మాట ప్రకారం ఆమె జీవితాన్ని కొనసాగించాలి కదండి. వెంటనే ఏం చేసిందో తెలుసా? హాగరును తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చింది. ఇదిగో నేను పిల్లలు లేకుండా మరలా యెహోవా చేసి ఉన్నాడని నేరం ఆయన మీదే పెట్టిందండి. ఇస్తానని చెబితే ఇస్తాడు కదా, ఓపికతో ఉండాలి కదా. అనుకువ లేకపోతే ఎలా చెప్పండి? ఆ అనుకువ లేకుండా ఏం చేసావో తెలుసా? నువ్వు హాగరును తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చావు? అబ్రహాంకి ఇచ్చి, పైగా ఏమంటుందో తెలుసా? హాగరు కనిన బిడ్డ నా బిడ్డ అవుతుందట, నాకు సంతానం కలిగినట్లు నువ్వు ఈ హాగరుతో పొమ్మంటుంది. అసలు హాగరు కనిన బిడ్డ నీది ఎలా అవుతుంది? ఎవరు కనిన బిడ్డ వాళ్ళకే అవుతారు కదా, ఎవరు పేగు దించుకొని పుడితే వాళ్ళ బిడ్డలు అవుతారు కదా. అసలు హాగరు కనిన బిడ్డ నీ బిడ్డ ఎలా అవుతుంది? నీ బిడ్డ ఎలా అవుతుందండి? అంటే స్త్రీలకు తొందర ఎక్కువ అంటే తొందర ఎక్కువేనండి. స్త్రీలకు తొందర ఎక్కువే. హవ్వ ఉంది, ఏం చెప్పాడు? ఇదిగో ఈ తోట చెట్ల ఫలములో ఉన్న దేనినైనా నిరభ్యంతరంగా మీరు తినండి కానీ ఆ పండు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వినిందా అండి? విందా మాట? ఆదాం విన్నాడండి. తెలుసా మీకు? ఆదాం వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారో తెలుసా? హవ్వ వెళ్ళి తిని తీసుకొచ్చి ఇచ్చేసి. అంటే వీళ్ళకి తొందరగా ఏముండదు చెప్పండి? ఏముండదు? విధేయత ఉండదు. ఈ మాట చెప్పాడని దేవుణ్ణి బైబిల్ స్త్రీల పైన పక్షపాత అండి. స్త్రీలకు విధేయత లేదంటుందండి బైబిల్. విధేయత ఉండడం తప్ప, విధేయతగా ఉండమనడం తప్ప చెప్పండి? విధేయతగా ఉండమన్నాడు. పిల్లలు చదవట్లేదండి, ఏం చెబుతాం? అరే బాగా చదువుకోరని చెబుతాం. తప్ప అది? ఎవరైనా చెడు తిరుగులు తిరుగుతున్నాడు, అరే ఎందుకురా చెడు తిరుగులు తిరుగుతున్నామని చెబుతాం. తప్ప అది? తప్ప అండి? ఏమీ తప్పు లేదు. వాళ్ళలో ఏ లోపాలైతే ఉన్నాయో ఆ లోపాలను ప్రేమించిన వాళ్ళంగా మనం ఖచ్చితంగా చెప్పాలండి. ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే ప్రమాదాలు జరుగుతాయి సుమా, తెలుసా? దేవుడు కూడా ఈ సమస్యలన్నిటికీ కొన్ని విషయాల్లో స్త్రీలు బలహీనంగా ఉన్నారు కనుక, మీరు మొదట నేర్చుకోండి. ఒకటి స్వస్థ బుద్ధి మీరు నేర్చుకోండి తల్లి. మౌనంగా ఉండండి అవి నేర్చుకున్నంత వరకు. అవి లేకుండా మీరు మాట్లాడడం వలన సమస్యలు అవుతాయి. మీరు మొదట అనుకువగా పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవి నేర్చుకోండి, వీటిని అలవాటు చేసుకోండి వాక్యాన్ని బట్టి. దేవుడు చెప్పాడు స్త్రీలు విధేయతగా ఉండాలి. అయితే మౌనంగా ఎందుకు ఉండమన్నాడు అది కూడా ఆలోచించాలి. విధేయత నేర్చుకోమనడం తప్పేం లేదు, ఉండమనడం తప్పేం లేదు, కానీ మౌనంగా ఎందుకు ఉండమన్నాడు? కాస్త ఆ ఒక్క విషయాన్ని ఆలోచించి నేను ముగించేస్తానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాస్త మనసు పెట్టండి. రాజ్యాంగం ఉందండి, మనకి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానికి మనం అందరం లోబడి ఉండాలి. అవునా? లోబడాలా వద్దా? రాజ్యాంగానికి లోబడాలి. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయండి, అక్కడక్కడ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఏముంటాయి? ఇక్కడ వాహనములు నిలుపరాదు, ఎవరైనా నిలిపినచో వారికి 500 రూపాయల జరిమానా విధించబడుతుంది అంటాడు. ఏంటండి వీడు ఈరోజు కొత్తగా రూల్ పెట్టాడు, నేను రోజు ఇక్కడే ఆపుతాను బండి అని నువ్వు వెళ్ళి ఆపేవనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఫైన్ ఉంటుంది కదా, ఫైన్ ఉంటుంది. అలాగే తండ్రికి పిల్లలు లోబడాలా వద్దా? లోబడాలండి. తండ్రికి పిల్లలు లోబడి ఉండాలి. భర్తకు భార్య లోబడాలా లేదా? భర్తకు ఖచ్చితంగా భార్య లోబడాలి. ఇక్కడ కూడా ఉపదేశం అంటే వాక్యం చెప్పకూడదు అనుకుంటే, అసలు దేవుడు ఏం చెప్పాడో తెలుసా మీకు? ఉపదేశము అంటే వాక్యం చెప్పకూడదు అనుకుంటే, ఉపదేశించకూడదు అంటే వాక్యం చెప్పకూడదు అనుకుంటే, అసలు దేవుడు ఏం చెప్పాడో ఒక్కసారి ఒక మాట చూపించి నేను ముగించేస్తానండి. తీతుకు రాసిన పత్రిక, దయచేసి ఒక 5 నిమిషాలు ఓపికతో ఉండండి, కాస్త మీకు అన్ని క్లియర్గా చెప్పాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అలాగే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను
మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషించబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పనిచేసుకునివారును, మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము అన్నాడు. ఏమంటే మంచి ఉపదేశం చేయువారునై ఉండాలని ఖచ్చితంగా వాళ్ళకు బోధించన్నాడు. ఏమంటే మంచి ఉపదేశం అంటే వాక్యం బోధించాలి. ఇక్కడ దేవుడు మౌనంగా ఉండమని చెప్పలేదండి, వాక్యము బోధించండి, మంచి ఉపదేశము చేయువారనై ఉండవలెనని చెప్పుచు అన్నాడు. చూడండి, చెప్పుచు. ప్రియమైన దేవుని పిల్లలరా, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండకూడదండి, మాట్లాడాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడో తెలుసా? అన్ని విషయాలలో నువ్వు మితంగా ఉండాలి, లోబడి ఉండాలి. ఎవరికి? నీ స్వపురుషుడికి లోబడాలి. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండండి, పెత్తనం చేయకండి. నీ భర్త ఒక మాట చెబితే ఆ మాటకు వినండి, లోబడండి. ఇలా చెబుతున్నాడే తప్ప వాక్యం ప్రకటించకూడదని చెప్పలేదండి. పైగా ఏమంటున్నాడు? మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని వాళ్ళకి బోధించు నాయనా అంటున్నాడు. మంచి ఉపదేశం చేయాలి, మంచి ఉపదేశం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, అలాగే ఏమంటే చివరిగా ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అంటే దయచేసి చూడండి ప్రియులరా, ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమంటే 14వ అధ్యాయము 34 వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి పిల్లలు. 34 ఇక్కడ కూడా ఈ మాటను బట్టేనండి, ఈ మాటను బట్టే వీళ్ళు స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్తున్నారు. ఏమంటున్నాడు చూడండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అన్నది. వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఎంట తమ భర్తలను అడగవలెను, సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము అన్నాడు. చూడండి, సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానం అన్నాడు. స్త్రీ మౌనంగా ఉండమన్నాడు. ఏమంటే ఈ మాటలను పట్టుకొని ఏమంటే స్త్రీ మౌనంగా ఉండాలండి, స్త్రీలు మౌనంగా ఉండాలి. స్త్రీ మౌనంగా ఉండమని బైబిల్ చెబుతుంది. అసలు స్త్రీ మాట్లాడుట కూడా అవమానం అంటుంది బైబిల్. ఏమంటే బైబిల్ స్త్రీ పక్షపాతి కదండి అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, రాయబడిన సందర్భం ఎందుకు రాయబడిందో, ఏ ఉద్దేశంతో రాయబడిందో ఇవన్నీ ఆలోచించవా? నువ్వు ఆలోచించవా? ఏమంటే అసలు ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? కొరింథీ సంఘంలో ఒక చిన్న గొడవ జరుగుతుందండి, అల్లరి జరుగుతుంది. ఏంటి అల్లరి అంటే ఆ పై వచనాల్లో ఉంటుందండి. 26వ వచనం నుండి ఈ సందర్భం రాయబడుతుంది. ఏమంటే ఒకరికి ప్రవచనాలు చెప్పే వరం ఉందంటండి, ఒకరికి భాషలు మాట్లాడేటువంటి వరం ఉంది, మరొకరు కీర్తన పాడాలి, మరొకరు బోధించాలి, ఇంకొకడు వచ్చి నాకు బయలుపరచబడిన విషయాలు నేను చెప్పాలి సంఘంలో. ఏమండి మరి ఒకడు నేను భాషలతో మాట్లాడతాను, నేను భాషతో మాట్లాడే అధికారం ఉంది, నాకు అవకాశం ఉంది, నేను భాషతో మాట్లాడతాను అంటున్నాడు. ఏమండి సంఘంలో ఎంతమందికి ఒక్కసారిగా వచ్చి ఆ రోజు కొరింథీ సంఘంలో గలిబిలి చేశారు, అల్లరి చేస్తున్నారు. ఏంటి నేను ప్రవచనాలు చెప్తాను, నేను చెప్పకూడదా ప్రవచనాలు? నేను భాషలతో మాట్లాడతాను, ఏంటి నేను భాషలతో మాట్లాడకూడదా? ఏంటి నేను పాట పాడతాను, ఏంటి నాకు కనీసం ఆ పాడబడే అవకాశం ఇవ్వరా? ఏంటి ఇటువంటి ఆ వివాదం జరుగుతున్నప్పుడు ఏమంటే దేవుడు ఏం చెప్పాడంటే, అమ్మ అటువంటి వివాదాలు జరుగుతున్నప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పాడండి. ఆ తర్వాత మాటలు అవే చెబుతుంది, ఇన్వాల్వ్ అవ్వకండి. ఏమంటే ఎందుకు చెప్పాడంటే ఈ మాట? ఏమంటే సహజంగా అండి ఏ విషయంలోనైనా గొడవ జరుగుతుంది అనుకోండి, పురుషులకి గొడవ జరిగితే ఆ గొడవ అంత పెద్దది కాదండి, తొందరగానే మార్చిపోతుంది. ఏమంటే ఏదైనా సరే పురుషులు ఒక మాట అనుకుంటే సరే పోరా ఏం తెలుసురా నీకు అది ఇది అనుకుంటారు, లేదంటే సమాధానంగానే మాట్లాడుకుంటారండి. గొడవలు పెద్దవి కావు. అదే ఆ గొడవలోకి ఆడవాళ్ళు ఎంటర్ అయ్యారు అనుకోండి, ఏమంటే ఆ గొడవలోకి ఆడవాళ్ళు ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మీకు?
ఏమండి ఇంకేం లేదండి, గాలివాన వచ్చేస్తుంది, తుఫాన్ రావడమే. ఏమండి ఇంకా చిన్న గొడవ రెండు కుటుంబాల మధ్య జరిగే ఆ చిన్న తగాదా ఊరి తగాదాగా మారింది. ఎందుకంటే రోడ్డు ఎక్కుతారండి వీళ్ళు, రోడ్డెక్కి పల్లె ఊరు మొత్తం వినబడేలా మాకే కావాల గొంతుంది అన్నట్టుగా అరుస్తూ ఉంటారు. దేవుడు అది వద్దన్నాడండి తెలుసా మీకు. ఆ తొందరపాటు నిర్ణయాలు చేయకండి, గొడవలు పడకండి. ఆ విషయంలో ఏదైనా ఒక సమస్య వస్తే మీరు ఏం చేయాలంటే మీ పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. వారి మాట వినాలి మీరు. అంతే కదా, మా ఆయనకి ఏం తెలియదు మీరు నాతో చెప్పండి ఏంటో చూసుకుందామని మీరు వెళ్ళకూడదు కొంగులు ఎగ్గట్టుకొని. దేవుడు అక్కడ కొడతానన్నాడు. ఖచ్చితంగా ఆ విషయంలో మీ భర్తలకు లోబడి ఉండండి. మీరు మౌనంగా ఉండండి. మీకు మాట్లాడడానికి కూడా అధికారం లేదు ఈ విషయంలో సంఘంలో. ఎందుకంటే గొడవలు పెద్దవైపోతాయి. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండమంటే గొడవలు పెద్దవైపోతాయి. కనుక ఏదైనా సరే సంఘంలో ఒక వివాదం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు స్త్రీలు కాస్త మౌనంగా ఉండండి అమ్మా. పురుషులు మాట్లాడుకుంటారు, వాళ్ళే కదా నాయకులుగా ఉన్నారు, వాళ్ళనే కదా పెద్దలుగా నియమించాం, పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా, మీరు మౌనంగా ఉండండి అని చెప్పి అక్కడ స్త్రీలతో మాట్లాడుతున్నాం. మాట్లాడండి అవి అంతే తప్ప స్త్రీలు సంఘంలో మా వాక్యం చెప్పకూడదని కాదు. ఏమండి అసలు వాక్యం చెప్పకూడదంటే స్త్రీ ఏం చేయకూడదు చెప్పండి? మౌనంగా ఉండమన్నాడండి. స్త్రీ మౌనంగా ఉండమన్నాడు. మాట్లాడుట ఆమెకు అవమానం అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇక నోటి మీద వేలు వేసుకొని అలా కూర్చోవాలా? అలాగైతే పాటలు పాడకూడదా? పాడకూడదు. మరి మౌనంగా ఉండమన్నాడు కదా, పాటలు పాడకూడదు. స్తుతించకూడదా? స్తుతించకూడదు. మౌనంగా ఉండమన్నాడు కదా, స్తుతించకూడదు. పాస్టర్ గారు ఆమేనని చెప్పిన వీళ్ళు కూడా అనకూడదు, ఇంకా మౌనంగా ఉండాలి, నోరు అలా మూసుకొని కూర్చోవాలి. అదే బైబిల్ చెప్పింది. అలా ఏమి లేదండి. ఒకనాడు ప్రవక్తల చేత వాక్యం చెప్పించిన దేవుడు క్రొత్త నిబంధనలో ఫిలిప్పు కుమార్తెల చేత, ప్రిస్కిల్లా చేత, లూదియా చేత వాక్యం చెప్పించిన దేవుడు సంఘంలో మౌనంగా ఎందుకు ఉండమంటాడు చెప్పండి? అలా మౌనంగా ఉండమన్నాడంటే దాని వెనక ఉన్న కారణం తెలియాలి మనకి. ఆ కారణాలు ఏమీ తెలియకుండా ఏమంటే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలండి. బైబిల్ స్త్రీ పక్షపాత అండి. ఏమంటే బైబిల్ స్త్రీ పక్షపాత అండి. అలా మాట్లాడొద్దు. దేవుడు స్త్రీలకి సమానమైన న్యాయం కల్పించాడండి. సమానమైన న్యాయం కల్పించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరగా ఒక మంచి మాట చూపించి నేను చదివించి ముగించేస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చూడండి, ముగించేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. ఏమండి క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. అందులో స్త్రీకి సపరేట్ హక్కులు, పురుషులకి సపరేట్ హక్కులు లేవండి. అందరూ ఏకం అంటే సమానంగా ఉన్నారు. మీరు సంఘంలో స్త్రీ సమానమే, సంఘంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనండి. పురుషులు గొప్పవాళ్ళు, స్త్రీలు తక్కువ వాళ్ళు ఇవి ఉండకూడదు. ఏమంటే స్త్రీలు కింద కూర్చోవాలి, పురుషులు కుర్చీల్లో కూర్చోవాలి, పురుషులు అన్ని పనులు చేయాలి, స్త్రీలు నోరు మూసుకొని పక్కన ఉండండి, ఇవన్నీ లేదండి. సంఘంలో ఇద్దరూ సమానమే. పురుషుడికి వాక్యం చెప్పే అధికారం ఎంత ఉందో స్త్రీకి కూడా వాక్యం చెప్పే అధికారం ఉంది. అందుకే ఏమంటున్నాడో తెలుసా? మీరు మంచి ఉపదేశం చెయ్యండి. మీ భర్తల దగ్గర అడిగి నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు స్వస్థ బుద్ధి అనుకువ కలిగి ఉండి సంఘంలో మీరు మాట్లాడండి అమ్మ. వాక్యోపదేశకులుగా మారాలి. మీరు కూడా వాక్యం నేర్చుకోవాలి. ఏమంటే గొప్ప వాళ్ళుగా మారాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చి పురుషులతో సమానంగా దేవుడు ఏమండి ఏకం చేస్తే ఏమండి ఈ రోజున సమాజం ఆడవాళ్ళను వంటింటి కుందేలను చేశారు. వాక్యం చెప్పే అవకాశం ప్రతి స్త్రీకి దేవుడు కల్పించాడు. కానీ సంఘాలలో మౌనంగా ఉండమని, వాక్యం చెప్పే అధికారం స్త్రీకి లేదని చాలా సంఘాలలో స్త్రీలను నోరెత్తకుండా చేస్తున్నారు. తప్పండి అది. అలా చేయకూడదు. దేవుడు అలా చెప్పలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అంతరిక్షంలోని కూడా వెళ్తున్నారండి. అందుకే ఏమంటున్నాడో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు వద్దంటాడు. ఏమంటే కొండి కత్తెపు మాటలు వద్దంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. ఏమంటే ఇవి వద్దన్నాడే తప్ప ఏమంటే వాక్యం చెప్పకూడదు అనలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో స్త్రీలపైన వివక్ష లేదండి. అన్ని విషయాల్లో దేవుడు సమన్వయం కల్పించాడు. వాక్యం చెప్పమన్నాడు. ఏమండి తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించాడు. అన్యాయం జరిగిన ఒక స్త్రీ పక్షాన ఆయనే వచ్చి నిలబడ్డాడు. ఎందుకంటే ఆమె కేకలు వేసినప్పుడు ఎవడు వినలేదు, అక్కడ ఎవడు లేడు కాపాడడానికి. కానీ పరలోకంలో ఉన్న నేను చూశానది.
నేను చూశాను కనుక ఆ చిన్నదానిలో ఏ తప్పు లేదు, ఆమెను పట్టుకున్నవాడే చచ్చిపోవాలి. చూసారా ఎలాంటి హక్కు కల్పించాడు? ఇంకా ఏం కల్పించాడు? పురుషునితో పురుషునికే సాటి అయిన సహాయం చేయగలిగేంత ఒక గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టాడండి ఆమెని. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బైబిల్లో ఎక్కడా కూడా స్త్రీలపైన వివక్ష లేదండి, ఉండదండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. పురుషునికి ఒకలాగా, స్త్రీలను ఒకలాగా చూసేంత అన్యాయస్తుడు దేవుడు కాదండి. అర్థమైందా? బైబిల్లో స్త్రీలపైన వివక్ష, ఎటువంటి వివక్ష కూడా లేదు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో స్త్రీలపైన వివక్ష ఉంది అని సమాజం మాట్లాడుతుంటే, స్త్రీల పక్షాన మీరే నిలబడి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేశారు అన్నది, ఎలాంటి హక్కులు కల్పించారు అన్నది తండ్రి లేఖనాలలో నుండి కొద్ది నిమిషాలు మీ పిల్లలతో చెప్పాను, విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక, ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకోసం బ్రతకగలిగే గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయండి తండ్రి. భవిష్యత్తులో తండ్రి ఈ తరగతుల ద్వారా అనేక మంది రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి. రాలేనటువంటి మీ పిల్లలను తండ్రి మరొక తరగతికి తోడుకుని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి, మీ బలమైన రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి. మీ పిల్లల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే మీ పిల్లలందరినీ కాపాడండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. సుదూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్న మీ పిల్లలకు క్షేమంగా కాపాడండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరసంబంధమైన దీవెనలతో మీ కుమార్తెను, ఆమె కుటుంబాన్ని నింపండి. ఇప్పటి వరకు తండ్రి పాటలు పాడి మీ పిల్లలు మీ నామాన్ని మహింపరిచారు, ప్రార్థనలు చేసి మీ నామాన్ని మహింపరిచారు. ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలలో ఏ ఇబ్బందులు ఉన్నా తండ్రి మీ చిత్తానుసారంగా వాటిని ఒక్కొక్క దాన్ని దూరం చేయండి. మేమందరం కూడా కలిసికట్టుగా మీ కుమారుడి రాకడ వరకు ఉంటే తండ్రి, మీ కుమారుడి రాకతో పాటు మేము కూడా మీ దగ్గరకు వచ్చే భాగ్యాన్ని దయచేయండి. మీ కుమారుడి రాక ఆలస్యమైతే తండ్రి, ఏ క్షణాన మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినా మా పితరులు విశ్రాంతి తీసుకుంటున్న పరదేశంలో నెమ్మది పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, యేసు క్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మా అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.